హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? అందరు బాగున్నారా? అందరు బాగున్నారా? అందరు మనం ఉండాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేనైతే చికెన్ కూర చేసే విధానం చూపెడతా ఫ్రెండ్స్. నేనైతే మీరు నన్ను క్షమించాలి, ఎందుకంటే అసలు చికెన్ వండుతానని నేను వీడియో తీద్దామని అనుకోలేదు ఫ్రెండ్స్. నేను ఎందుకంటే ఇలా తీయాలనిపించింది, పొయ్యి మీద వేసిన తర్వాత తీయాలనిపించింది ఫ్రెండ్స్. ఇందులోకైతే మనం ఈ చికెన్లోకి ఏమేమి వేసినామో నేను చెప్తా ఫ్రెండ్స్. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీను, 2 చిన్న టమాటాలు వేసిన ఫ్రెండ్స్. ఇవైతే తాలింపులు వేసుకొని అల్లం వెల్లిగడ్డ మనం కంపల్సరీ, ఎందుకంటే మనకు అది లేనిది మనం తినలేము. మరి ఇవన్నీ ఫ్రై అయినాక నేనైతే తీసి దగ్గరకు అంటే కొంచెం ఫ్రై అయ్యే ముంగట గుర్తుకొచ్చింది ఫ్రెండ్స్. నేనైతే తీస్తూ ఉన్న వీడియో, మీరైతే ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్. ఇందులో చాలా చాలా టేస్టీగా ఉన్నది చికెన్. అయితే చేసే విధానం మొత్తం పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. నేనైతే చికెన్ ఫ్రై చేసిన, అది ఉడుకుతా ఉన్న దగ్గరికి అయిన తర్వాత అందులో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మనకి ఇప్పుడు అట్లా బబుల్స్ వస్తూ ఉన్నాయి ఫ్రెండ్స్. మనమైతే ఫ్రై చేసుకుంటా ఉన్నాం. ఇందులో కావాల్సినవి ఇందులో అంటే స్పెషల్ ఏమున్నది అంటే ఇందులో స్పెషలే ఉన్నది ఫ్రెండ్స్. హోటల్ స్టైల్గా నేనైతే ఈ చికెన్ అయితే చేస్తూ ఉన్నా. మనం బటర్ చికెన్ అది ఇది అంటారు కదా, బటర్ చికెన్ కాకుండా నేను పెరుగుతోటి మీగడ వేసి, పెరుగు మీద మీగడ కొంచెం పెరుగు వేసి ఈ చికెన్ వండుతా ఉన్నా ఫ్రెండ్స్. చాలా చాలా టేస్టీగా ఉన్నది. నేనైతే తిని చూసిన, మీరైతే చేయండి, అట్లా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి ఈ వీడియోలో అయితే ఇప్పుడైతే కొంచెం కారం వేసుకున్నా, కొంచెం అంటే కొంచెం కదా ఫ్రెండ్స్. నేనైతే కారం అయితే మంచిగా వేసిన, కొంచెం సాల్ట్ వేసుకుంటా ఉన్నా ఫ్రెండ్స్. అది వరకు కూడా కొంచెం వేసిన కాబట్టి ఇప్పుడు కొంచెం వేసిన ఫ్రెండ్స్. ఇప్పుడైతే కారం వేసి కొద్దిసేపు అట్లా పెట్టి మగ్గిస్తూ ఉన్నా. ఇప్పుడైతే పెరుగు వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, పెరుగు అంటే ఎక్కువ కూడా వేసుకోవద్దు. నేనైతే మీగడ పెరుగు, అదైతే చాలా బాగున్నది మీగడ. చూడండి ఫ్రెండ్స్, ఇది మన ఇంట్లో తోడు పెట్టుకున్న పెరుగు ఫ్రెండ్స్. ఈ పెరుగు అయితే 2 స్పూన్లు మంచిగా వేసిన, కొద్దిగా వేసిన ఫ్రెండ్స్. చూడండి మంచి మీగడ పెరుగు ఇదైతే. ఎంత జ్యూసీగా, ఎంత అసలు గ్రేవీ అంటే అది చాలా చాలా బాగుంటుంది అసలు. అదైతే ఇప్పుడు మనం మీగడ పెరుగు వేసినాం కాబట్టి ఆడ పైన అది కలుపుతూ ఉంటే అది మెల్ట్ అయిపోయి కరిగిపోయి నూనె పైకి వస్తూ ఉన్నది. చూడండి ఫ్రెండ్స్, అదైతే మనం పోసిన నూనె కాదు, మనం మీగడ పెరుగు వేసినాం కదా దాని ద్వారా వచ్చే ఆ యొక్క నూనె. చూడండి ఫ్రెండ్స్, నూనె బాగా పోసిర్రు వండిరా అని అనుకోవద్దు ఫ్రెండ్స్. నూనె అయితే నేను కొంచెమే పోసిన. చూడండి ఇంక కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత మనమైతే చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే వాటర్ పోసుకొని మనకి ఎంత అంటే ఎక్కువ నేనైతే పోయలేదు, ఒక గ్లాసుడికి కూడా కొంచెం తక్కువ పోసిన, ఎందుకంటే అది ఉడకాలని. నేనైతే పోసి దగ్గరకు అయ్యేదానికి ఉడికియాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే పోసి కలుపుతా ఉన్నా. మనకి ఏమైనా ఉప్పు గిట్లైనా తక్కువ ఉన్నా ఏమైనా ఉన్నా కానీ చూసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఉడికేటప్పుడే అన్నీ వేసుకుంటే బాగా పడుతుంది. ఎందుకంటే ఉడికిన తర్వాత వేసుకుంటే ముక్కకు పట్టదు. ఏదైనా ఉప్పు అయినా కారం అయినా మనం అంటే టేస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి నేనైతే పోసిన. ఇప్పుడు కొంచెం గరం మసాలా కూడా వేద్దాం. గరం మసాలా అంటే మన ఇంట్లో తయారు చేసిన మసాలాలే ఫ్రెండ్స్. నేనైతే వేస్తూ ఉన్నా. అందులో ధనియాల పొడి ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ ఎప్పుడైనా నేను చేసే మసాలాలల్లో. ఇప్పుడైతే కలుపుకొని మళ్ళీ కొద్దిసేపు మనం ఉడికించుకుందాం దగ్గర పడదనక. ఎందుకంటే ఫ్రెండ్స్ ఈ రోజులల్లో బయట తెచ్చుకొని తినాలన్నా కూడా అది బయట కొంచెం చాలా డేంజర్గా ఉన్నది. మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుని మన ఇంట్లో తయారు చేసుకొని తిన్నది బెస్ట్. ఎక్కడ చూసినా హోటళ్ళల్లో బల్లులు, ఎలుకలు, చాలా రకాలుగా ఏదేదో పడతా ఉన్నాయి. అసలు బయట ఫుడ్ నమ్మేటట్టు ఉండదు, చాలా భయంకరంగా ఉన్నాయి ఫ్రెండ్స్. అది తినకూడదు. మనం కళ్ళ ముంగట ఏదైనా చేసుకొని తింటే అది మనకు హెల్దీ, మంచిది, ఆరోగ్యం. కానక తింటాం, ఏదో ఒక రోగం వచ్చి మనకు ఆ రోగాల ద్వారా మనం ఆరోగ్యాలు ఖరాబ్ అవుతా ఉన్నాం ఫ్రెండ్స్. ఎక్కువ శాతం అయితే ఫుడ్ వల్లనే అందరూ కొంచెం దెబ్బతినిపోతూ ఉన్నారు ఫ్రెండ్స్. హాస్పిటల్లో చూడలేని పరిస్థితి, చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడైతే కూర అయితే దగ్గర పడ్డది ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు దగ్గర పడ్డది కదా, కొత్తిమీర, పుదీనా మళ్ళీ కొంచెం వేసుకుందాం. ఇప్పుడు దించేయాలి, ఎందుకంటే ఇక దగ్గరికి వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, మన ఆరోగ్యం మన చేతుల్లో ఉన్నది ఫ్రెండ్స్. ఎవరైనా చెప్పేది ఎంతవరకు చెప్పినా అది సలహాలు చెప్తారు ఎవరైనా, కానీ నీట్గా చేసుకొని మనకి కడుపుకి ఎట్లా అంటే ఇష్టం వచ్చినట్టు కాకుండా మనకి హెల్దీ ఏది ఉంటుంది, మనం మంచిగా తింటే ఏది బాగుంటుందని చూసుకొని తినాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేనైతే గిన్నెలో
ఒక ప్లేట్లో అన్నం వేసుకొని ఈ కూర అయితే అసలు ఎంత కలర్ఫుల్గా ఉన్నదో అసలు మీరు తింటేనైతే వదిలిపెట్టారు ఫ్రెండ్స్. మీరైతే ఒక్కసారి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పూర్తి వీడియో చూడండి ఫ్రెండ్స్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒకసారి మన ఛానల్ మొత్తం ఉన్న వీడియోలన్నీ చెక్ చేయండి ఫ్రెండ్స్. అట్లనే మీరు చేసుకొని తినండి. నేను కొంచెం కొంచెం ఫుల్ వీడియోలు పెడతా ఉంటా ఫ్రెండ్స్. అంటే నాకైతే మొత్తం ఎడిటింగ్ చేసుడైతే రాదు. ఇప్పుడైతే చేసిన ఏది ఉన్నా మీకు రియాలిటీగా అవపడుతుంది. ఇది ఎడిటింగ్ ఏం కాదు. చూడండి ఫ్రెండ్స్, ఎంత కలర్ఫుల్గా ఉంది కర్రీ. అసలు తిని చూసి చెప్పండి అసలు ఎంత టేస్టీ అదైతే. ఒక్కసారి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇదైతే మీరు చేసుకొని తప్పగా తినండి.